మనకు అనుకూలంగా కుదరవు కొన్నిసార్లు. బైబిల్కు అనుకూలంగా లేదు, వ్యతిరేకంగానే రావచ్చు. కాబట్టి కోర్టే తీర్పిచ్చేసింది కదా, కరెక్టే అనుకోకండి. కోర్టు నుంచి వచ్చే చట్టాలన్నీ కూడా బైబిల్కు నచ్చినట్టుగా రావు, వ్యతిరేకంగా కూడా వస్తాయి. కాబట్టి భ్రమపడకండి. వచ్చిన చట్టాలన్నీ కూడా బైబిల్కు అనుకూలంగా ఉన్నాయా లేవో చూసుకోనండి. అమెరికాలో గత ఎలక్షన్స్లో గెలిచినటువంటి వ్యక్తి, వాళ్ళ పేర్లు మనకు వద్దులే కానీ, ఆ వ్యక్తి వచ్చిన తర్వాత లేనిపోని కొత్త చట్టాలు చేశాడు. గే మ్యారేజెస్ చేసుకోండి. పురుషులు పెళ్లి చేసుకోండి. స్త్రీలు పెళ్లి చేసుకోండి. అవన్నీ బైబిల్కు వ్యతిరేకమైన చట్టాలు చేశాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చినటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఆయన చట్టాలను మొత్తం తీసి పడేస్తున్నారు. బైబిల్కు వ్యతిరేకంగా ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేయండి అని